హలో అండి, వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం వరంగల్ హైవేలో ఉన్నాము. హైదరాబాద్ కి జస్ట్ ఉప్పల్ కి జస్ట్ 20 minutes డ్రైవ్ లోనే ఒక హెచ్ఎండిఏ మెగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది. అదే స్వర్ణగిరి. మనకి ఇక్కడ హైవే కి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ లోనే ఉంటుంది. సో అది ముందుగా తెలుసుకోవాలంటే ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయనంటే మేజర్ గా ఎయిమ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎయిమ్స్ 200 ఎకరాలలో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి అపోజిట్ లోనే మనకు యాదాద్రి భువనగిరి మెడికల్ కాలేజ్, అంటే ఇంతకు ముందు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉండే, ఇప్పుడు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి ఇచ్చారు. అండ్ దాని పక్కనే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్, యాదాద్రి భువనగిరి ఆర్టీఓ ఆఫీస్ ఉంది. అండ్ ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో వచ్చేసి మనకు స్వర్ణగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామిది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న టెంపుల్ అది. అండ్ పక్కనే మనకి భువనగిరి పోర్ట్ కూడా నియర్ బై ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమి ఉండబోతున్నాయి, దానివల్ల కస్టమర్ కి ఎంత బెనిఫిట్ ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు. సో మనం ముందుకెళ్ళి మన వెంచర్ డీటెయిల్స్ ప్లస్ దాని ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నాం అనేది తెలుసుకున్నాం. సో మనం లోపలికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ 30 feet రోడ్ ఉంది, బట్ 100 feet ప్రపోజ్డ్ రోడ్డు మనకి భువనగిరి ఏదైతే టౌన్ ఉందో మున్సిపాలిటీ టౌన్. సో మనకు ఇది మున్సిపాలిటీ అండర్లో ఉన్న వెంచర్ ఇది. ఇటు ముందుకెళ్తే మీరు చూడండి స్వర్ణగిరి టెంపుల్ జస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకు. సో ఇది మన ఎంట్రన్స్ ఆర్చ్ అండి, స్వర్ణగిరి టౌన్షిప్ కి ఎంట్రన్స్ ఆర్చ్. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్ కూడా మనకు 70% మినిమం వస్తుంది. సో లోపల ఎమ్యూనిటీస్ ఒకసారి చూసుకుందాం రండి. సో ఇక్కడ ముందుకు తెలుసుకుంటే మనకి భువనగిరి ఫోర్ట్, సో ఏదైతే టూరిజం ప్లేస్ గా మారబోతున్న భువనగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో అది మీకు మన వెంచర్ నుంచే విజిబిలిటీ ఈజీగా కనిపెడుతుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనం ముందుకెళ్తే ఇది 40 feet రోడ్డు. సో ఈ 40 feet రోడ్ సైడ్స్కి మనకి ఫుట్పాత్ ఏరియా విత్ ఎవెన్యూ ప్లానిటేషన్ తోటి వస్తుంది. ఇప్పుడు జస్ట్ మనకు 1 month అవుతుందండి ఇది లాంచ్ చేసి. ప్రీ లాంచింగ్ ఆఫర్లో నడుస్తుంది, 90 days మనకు ప్రీ లాంచింగ్ ఆఫర్ నడుస్తుంది. సో అక్కడ మనకి పోర్ట్ కనపడుతుంది, అది భువనగిరి పోర్ట్. సో ఇక్కడ నుంచి టెంపుల్ ఇక్కడ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మన చుట్టుపక్కల మొత్తం నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇటు సైడ్ కూడా కంపెనీస్ ఉన్నాయి చూడండి. సో కంపెనీస్ మధ్యలో ఉంటే ఏంటంటే మనకు రెసిడెన్షియల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది తొందరలో. ఎందుకంటే కంపెనీస్లో వర్క్ చేసేటోళ్ళు ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడానికి అంటే నియర్ బై మనకి ఉండడానికి ట్రై చేస్తారు. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే కంపెనీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం నియర్ బై ఉండాలని ఎలా అనుకుంటామో, సో అలా ఎక్కడైనా కూడా కంపెనీస్ ఉన్న దగ్గర సో మనం ఒక టౌన్షిప్ వేసిన ఒక వెంచర్ వేస్తే ఏంటంటే ఈజీగా డెవలప్ అవ్వడానికి, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లోపల మనకు ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం, మనము 2 కోట్లు పెట్టి క్లబ్ హౌస్ కడుతున్నాము. అండ్ 2 ఎకరాలతోటి మనకి పార్క్ ఏరియా డెవలప్ చేస్తున్నాము. సో అవి కూడా మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం రండి. సో మనం లోపలికైతే వచ్చాము. ఇది పార్క్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఎమ్యూనిటీస్ అనుకుంటున్నామో, సో నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ చూశారు. అక్కడ నుంచి ఆ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ముందుకు వస్తే 40 feet రోడ్డు. అండ్ తర్వాత ఎవెన్యూ ప్లానిటేషన్ ఎంటైర్ వెంచర్కి గ్రీనరీ పరంగా కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ బోర్ కూడా చూడండి, బోర్ కూడా వేసాము వాటర్ డ్రిప్ ఇరిగేషన్ కోసము. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఇస్తాము. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ వాటర్ కనెక్షన్ కోసం సపరేట్గా దాన్ని తవ్వకుండా డైరెక్ట్ మనము ఈచ్ ప్లాట్కి సపరేట్గా వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చి పెడతాము. అండ్ వాటర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది మనకు. ఆ వాటర్ హెడ్ ట్యాంక్ త్రూ మనకి వాటర్ సప్లై అనేది ఎవ్రీ ప్లాట్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే రేడియల్ రోడ్స్ వచ్చేసి 33 ఉంటుంది, మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet ఉంటుంది. ద మేజర్ డెవలప్మెంట్ వచ్చేసి ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే క్లబ్ హౌస్. సో ఇక్కడ చూసిన మీ క్లబ్ హౌస్ చూసుకోవచ్చు. అది దాదాపు 2 కోట్లు పెట్టి క్లబ్ హౌస్ 3D యానిమేషన్లో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి మనకు ఫేసింగ్స్ కూడా ఈస్ట్ ఫేస్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, ఎవ్రీ ఫేసింగ్స్ అండ్ కమర్షియల్ బిట్స్ కూడా ఒక 50% ఉన్నాయి. కమర్షియల్ బిట్స్ కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఎందుకంటే 1 month అవుతుంది కాబట్టి. సో ఇలా ఈ ఎమ్యూనిటీస్తో కంపేర్ చేసుకుంటే, బయట కంపేర్ చేసుకుంటే క్లబ్ హౌస్ ఇవ్వడం చాలా రేర్గా ఉంటుంది. అండ్ 2 ఎకరాల పార్క్ని డెవలప్ చేయడం కూడా చాలా రేర్గా ఉంటుంది. ఇక్కడ స్టే చేయడానికి ఇక హట్ కూడా మనకి కస్టమర్స్ కోసం పెట్టాము. అండ్ క్లోజింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. అండ్ ముందుకెళ్తే మనకి ఇక్కడ అయితే పార్క్ ఏరియాని నీట్గా డెవలప్ చేసుకొని ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా, అంటే ఈ వెంచర్కి మనకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేలాగా ఒక స్టాచ్యూ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఇన్వెస్ట్ చేయడం వల్ల సో కస్టమర్కి ఏంటి అసలు అప్రిషియేషన్ ఎలా వస్తుంది అని అంటే,
మెయిన్ థింగ్ మనం చెప్పుకుంటే ఉప్పల్ నుంచి జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ దూరంలోనే వస్తుందండి. చాలామంది ఏంటంటే కిలోమీటర్స్ మెన్షన్ చేయరు. సో మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో హరీష్ ప్రాపర్టీస్ అంటేనే మనకు ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అందుకనే ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ వెంచర్కి 35 కిలోమీటర్స్ వస్తుంది. హైవే నుంచి మనకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, అది ఇప్పుడు 30 ఫీట్ ఉంది. 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డు మనకి భువనగిరి టౌన్కి. ఇది ఇక్కడ హన్మాపురం విలేజ్ ఉంది చూడండి, ఆ విలేజ్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఎగ్జిస్టింగ్ హౌసెస్ కూడా మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు భువనగిరి ఫోర్ట్ ఏదైతే టూరిజం ప్లేస్ అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు డెవలప్ చేస్తుందో అది కానీ, మీరు ఇంతకుముందు ఎంట్రన్స్లో చూశారు స్వర్ణగిరి టెంపుల్ కూడా ఇక్కడ వ్యూ పాయింట్ కనపడుతుంది. అండ్ చుట్టుపక్కల కంపెనీస్ కూడా చూడండి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా దీనికి నియర్ బై ఏమున్నాయని చూసుకుంటే ఇక్కడ మనకి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ దాదాపు 200 ఎకర్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ దానికి కొంచెం ముందుకు వస్తే మనకు టోల్గేట్ దాటగానే మనకి ఇక్కడ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉండే, ఇంతకుముందు ఓల్డ్ కలెక్టరేట్, ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ దాని అపోజిట్లోనే మనకి ఆర్టీఓ ఆఫీసు, యాదాద్రి భువనగిరి ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చారు. అండ్ ఇట్లా ముందుకు వస్తే మనకి డ్రై పోర్ట్ అనేది పెద్ద కంపెనీ పడుతుంది. సో దానికి 4 లైన్స్ రోడ్డు ప్రపోజ్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడైనా వెంచర్స్ వేస్తే ఆ రోడ్డు తీసేసి మనకు వెంచర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రీవియస్గా వెంచర్ కూడా దాంట్లో మధ్యలో నుంచి వెళ్ళింది. అది కూడా మీకు కస్టమర్ విజిటింగ్కి వచ్చినప్పుడు చూపిస్తాము. అండ్ సింగపూర్ టౌన్షిప్ కూడా మనకు వెరీ నియర్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 40 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది మనకు. అండ్ ఔటర్ రింగ్ రోడ్డు జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు కోట్ చేసే ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 14,999. హెచ్ఎండిఏ లేఅవుట్ 14,999లో వస్తుంది అని అంటే ఇది ఓల్డ్ వెంచర్, అంటే ఓల్డ్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మనం పర్చేజ్ చేసి డైరెక్ట్ కంపెనీ అంటే ఓన్ ల్యాండ్ అన్నట్టు, మనకి ఏదైతే అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి మనకు ఓన్గా కంపెనీ పర్చేజ్ చేస్తుంది. సో ఓన్గా పర్చేజ్ చేసిన తర్వాత డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ కన్వర్షన్ చేసి మనకు ప్లాట్ సెల్ చేస్తుంది. సో ఇది డిటీసీపీ కన్వర్షన్ చేశాము. అందుకనే మనము కంపేర్ చేసుకుంటే పక్కన వెంచర్ కంపేర్ చేసినా కూడా చాలా లో బడ్జెట్లో ఉంది మనకి. అండ్ ఇంకా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా దాదాపు 70 to 80% బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ 50,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మరిన్ని వివరాలకు మనకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హరీష్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.